త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాబ్దిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల గురువు గారికి సాష్టాంగ నమస్కారములు. నా పేరు నరేందర్, పీలేర్ కమిటీ, ఐవార్పల్లి గ్రామం, వాయిల్పాడు మండలం, అన్నమయ్య జిల్లా. రంజాన్ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి వాక్యం అంతిమ దైవ గ్రంథములు వజ్రవాక్యములు అనే గ్రంథం నుండి 28వ సూర 52వ ఆయత్తు. మేము లోగడ ఎవరికైతే గ్రంథమునిచ్చామో వారు ఖురాన్ను కూడా విశ్వసిస్తారు. అల్లా సృష్టికర్త, పరమాత్మ అను 3 బిరుదుల చేత పిలువబడే దేవుడు ప్రజలకు తన జ్ఞానమును తెలుపు నిమిత్తం మొదట కృతాయుగంలోనే జపరాలు పేరుతో మాటల రూపంలో, పాటల రూపంలో ఉన్న జ్ఞానమును చెప్పియున్నాడు. ఆనాడు దేవుడు తన సేవకులైన ఆకాశం, మేఘములు ద్వారా ఉరుములతో, మెరుపులతో జిబ్రాయిలకు అనగా సూర్యునికి చెప్పిన జ్ఞానమును ఆనాడు గ్రంథరూపం కాలేదు. చివరికి ద్వాపర యుగమున అదే జ్ఞానమును శ్రీకృష్ణ పరమాత్మ అని పేరుతో ఉన్న భగవంతుడు అర్జునుడికి అనే వ్యక్తికి చెప్పగా అతడు తిరిగి వ్యాసుడు అనే అతనికి చెప్పడం జరిగినది. అర్జునుడు ద్వారా విన్న వ్యాసుడు విన్న జ్ఞానం అంతటిని గ్రంథ రూపముగా రాశాడు. అలా రాసి నా గ్రంథము మొట్టమొదటిగా పేరు పెట్టినది భగవద్గీత. తర్వాత భగవంతుడు అయిన కృష్ణుడు స్వయముగా పెట్టిన రెండవ పేరు తౌరాత్. ఇది ఒక యుగము ముందు అనగా గడిచిపోయిన ద్వాపర యుగములో దేవుడు ఇచ్చిన గ్రంథము. అప్పటి గ్రంథమును నేడు ఎవరు చదివినా ఇది మా జ్ఞానమే అని విశ్వసిస్తారు. నేడు ఇచ్చిన అంతిమ దైవ గ్రంథమును ద్వాపర యుగములో ఉన్నవారు నేడు చదివినా ఇది మా గ్రంథమే అని విశ్వసిస్తారు. మొదట దేవుడు ఇచ్చిన గ్రంథము పేరు భగవద్గీత లేక తౌరాత్ అని చెప్పబడిన దాని జ్ఞానులు ప్రథమ దైవ గ్రంథం అని చెప్పుచున్నారు. నేడు దేవుడిచ్చిన గ్రంథము పేరు ఖురాన్ అయినా దానిని జ్ఞానులు అంతిమ దైవ గ్రంథం అని అంటున్నారు. ముందు వచ్చినది, వెనుక వచ్చినది ప్రథమ, అంతిమ అని చెప్పినా అవి రెండూ సమానంగా దైవ గ్రంథములే అయినా దాని వలన నేడు దానిని ఆనాటి వారు చదివినా ఆనాటి దాని నేటి వారు చదివిన రెండు ఒకటే అని చెప్పుచు రెండింటిని విశ్వసించగలరు. ఇంతటి అవకాశం కల్పించిన నా గురుదేవుడికి సాష్టాంగ నమస్కారములు.